స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే అట. ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. ఎక్కడ? తెలంగాణలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికతను గుర్తిస్తారట. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు కూడా వర్తింపు. జీవో 15 జారీ అయింది. ఇంజనీరింగ్తో పాటుగా బీటెక్ కానీ ఈ కోర్సులతో పాటుగా ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ఇప్పటి వరకు అమలవుతున్న 15% నాన్ లోకల్ కోటాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందబోతున్నారు. 85% స్థానికులకు తెలంగాణ వాళ్ళకు ఉండేది, 15% నాన్ లోకల్స్కు ఉండేది. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ళు తెలంగాణ ఆంధ్ర రాజధాని హైదరాబాదే ఉండే. సో అట్లా ఆ సమయం కూడా అయిపోయింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ ఒక జీవో ఇచ్చారనమాట. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లైన నేపథ్యంలో తెలంగాణ స్థానికత 15% నాన్ లోకల్ కోటాకి అర్హులు ఎవరు అనే దానిపైన స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో 15 జారీ చేశారు. గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటా 70% సీట్లలో 85% సీట్లను స్థానికులకు అంటే ఓయూ రీజియన్ తెలంగాణ రాష్ట్ర పరిధి అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇక మిగిలిన 15% స్థానికేతర కోటాపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో ఆ కోటాకు ఓయూ రీజియన్తో పాటు ఆంధ్ర వర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వారు పోటీ పడవచ్చని పేర్కొన్నది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉండదన్నమాట. తాజా జీవోలో ఏయూ, ఎస్కేయూలను తొలగించింది. అంటే ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరు అర్హులు మరి? అన్రిజర్వ్డ్గా పిలిచే స్థానికేతర కోటా 15%కి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో 3 కేటగిరీల వారు కూడా పోటీ పడవచ్చు. ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు. అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాలి. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఉపాధి కోసం ఇంకో దానికోసం. వాళ్ళు ఇల్లు ఇక్కడే ఉంటాయి. సో వాళ్ళు 10 years మేము ఇక్కడే ఉన్నామని చూపించాలన్నమాట. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతే రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులే. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి భార్య లేదా భర్త కూడా అర్హులే అట. సో ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఇక్కడ ఉంటున్నది, సో వాళ్ళు కూడా అర్హులే అట. ఏ కోర్సులకి నిబంధనలు? ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్తో పాటు పీజీ సీట్ల భర్తీకి కూడా ఇవే నిబంధనలు ఉంటాయి. స్థానికత అంటే ఏంటి? తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా, అంటే ఎవరు ఈ స్థానికులుగా గుర్తిస్తారు? గతంలో మాదిరిగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంటే 12వ తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ల చదువును చూస్తారట. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదవకపోతే అప్పుడు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్ల చదువులో 4 ఏళ్లు రాష్ట్రంలో చదవాలి. అంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు లేదా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినా స్థానికుడిగా పరిగణిస్తారు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళైనా, అంటే వాళ్ళ బేస్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కనుక ఇక్కడ ఈ 4 సంవత్సరాలు చదివితే వాళ్ళు స్థానికులు అయిపోతారు అనమాట. తొలుత భర్తీ చేసేది 15% కోటా సీట్లే. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాలో తొలుత 15% అన్రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేస్తారు. దానికి కూడా సామాజిక వర్గాల రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ తర్వాత 85% స్థానిక కోటా సీట్లను భర్తీ చేస్తారు. సో ఇట్లా మనకి లాభం ఏంటంటే ఒక 3000 సీట్లు పెరుగుతాయట. స్థానికేతర కోటా సీట్లను తెలంగాణ వాసులకే కేటాయించడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఇంజనీరింగ్లో అదనంగా సుమారు 3000 సీట్లు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వరకు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉండగా ఆ కోటా కింద ఉండే సుమారు 12,000 సీట్లలో 3,000 వరకు వారు మెరిట్ ఆధారంగా పొందేవారు. సో ఈసారి దానికి కొంత ఇచ్చేసారు అనమాట. మరి ఇక్కడ స్థానికులు ఎవరు అంటే 6th to ఇంటర్మీడియట్ లోపుగా
ఏ 4 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివినా వాళ్ళు లోకల్ కింద పరిగణిస్తారనమాట. నెక్స్ట్ మిగతా వార్తల్లో